నమస్కారం అండి అందరికీ. నా పేరు ఫెయిల్యూర్. నేను కథ రాశాను, ఐఎమ్ దేర్ ఫర్ గుడ్నెస్. అది 2 ఎపిసోడ్స్ చెప్పేశాను. థర్డ్ ఎపిసోడ్ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై స్టోరీ. సో ఇప్పుడు నేను కథ అనేది మొదలు పెడతాను, థర్డ్ ఎపిసోడ్. సో అందరు వినండి. సో అందరు అనుకోవచ్చు, ఎవరు అసలు విలన్, ఎందుకు అమ్మాయికులను చంపుతున్నాడు, ఎవరితను, అసలు ఏం కావాలి అతనికి, మళ్ళీ ఎవరు అమ్మాయి కట్టేసి మంచం మీద ఒక్కొక్క ఏడిపిస్తున్నాడు, అమ్మాయి ముంగట్నే మర్డర్లు వేస్తున్నాడు. సో మీకు డౌట్ రావచ్చు ఎవరు అదని. సో మీకు స్టోరీ వింటూ ఉండండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎవరు ఆ విలన్, ఎవరు ఆ అమ్మాయి అనేది. అండ్ అతను ఎందుకు అందరిని చంపుతున్నాడు, ఎందుకు సైకో అయ్యాడు అని స్టోరీ కూడా మీకు తెలుస్తుంది కథ వింటా ఉంటే. సో కథ అనేది చెప్తాను. ఇంకా కథ ఓపెన్ చేస్తే థర్డ్ ఎపిసోడ్ అయితే మార్నింగ్ అవుతుంది. అయితే హీరో మంచిగా రెడీ అవుతూ ఉంటాడు. అందరూ అనుకుంటా ఉంటారు, ఏందబ్బా ఎక్కడికి రెడీ అవుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని. అంతలోకి హీరోయిన్ కాల్ చేస్తాడు. కాల్ చేసి చెప్తాడు, నువ్వు చెప్పినట్టు ఈరోజు నేను లీవ్ తీసుకున్నాను, సో ఇక్కడికి వెళ్దాం అని చెప్పి అడుగుతాడు. అవునా, సరే మనం బయటికి వెళ్దాం, ఈరోజు డిన్నర్ లంచ్ బయట వేద్దాం, సో నన్ను పికప్ చేసుకో ఇంటికాడ ఉన్నా అని చెప్పి హీరోయిన్ అంటది ఫోన్లో. అయితే హీరో ఉండి మంచిగా వైట్ అండ్ బ్లాక్ షర్ట్ ప్యాంట్ వేసి మంచిగా ఫార్మల్ వేసుకొని మంచిగా తయారయ్యి ఇంకా వెళ్తామని చెప్పి రెడీ కిందికి వస్తాడు. కిందికి రాగానే బైక్ స్టార్ట్ చేస్తా అంటే అప్పుడే ఓనర్ వాళ్ళ కూతురు కూడా సేమ్ వైట్ డ్రెస్ మీద ఉంటుంది. అయితే ఓనర్ చూస్తాడు, వీడేంది సేమ్ నా కూతురు డ్రెస్ లాంటిది వేసుకున్నాడు ఏంటి అని. అయితే ఏదైతుంది అని చెప్పి హీరో మంచిగా బండి స్టార్ట్ చేసుకొని హీరోయిన్ దగ్గరికి హ్యాపీగా నవ్వుకుంటే వెళ్తాడు. వెళ్ళగానే ఓనర్ వాళ్ళ కూతురు కూడా బస్ స్టాప్కి వెళ్తుంది. బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్లో నుంచొని మంచిగా బస్ ఎక్కి అమ్మ కాలేజ్కి వెళ్తుంది. అయితే హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు నీట్గా. వెళ్ళగానే హీరోయిన్ చూసి చాలా హ్యాపీ అయిపోతాయి. అయ్యా ఇంత క్యూట్ ఉన్నావు ఈ డ్రెస్లో, సో నీకు ఫార్మల్ చాలా బాగా సూట్ అవుతుంది, అయితే నేను నీకు ఇవాళ డ్రెస్సింగ్ కూడా నేను కొనిస్తాను, నీకు డ్రెస్సింగ్ ఇంకా లంచ్ డిన్నర్ అన్నీ నీకు ఇష్టమైనవి చేద్దాం ఈరోజు అని చెప్పి ఇక హీరోయిన్ తోటి వెళ్తాడు. హీరోయిన్ తోటి వెళ్ళి మంచిగా మూవీకి వెళ్తాడు. దాని తర్వాత లంచ్ చేస్తాడు. దాని తర్వాత ఈవినింగ్ టైంలో ఒక ప్లే గ్రౌండ్కి వెళ్తాడు. అక్కడ మంచి గేమ్స్ ఆడతారు. ఆడినాక మళ్ళా నైట్ డిన్నర్ చేస్తారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఇంటికాడికి డ్రాప్ చేస్తాడు. టైం చూస్తే 11 అవుతుంది. అయితే ఈరోజు 11 అయిపోయింది కదా, ఈరోజు నాతోనే స్టే చేయొచ్చు కదా, ఒక డే మొత్తం నాతో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. ఓకే, మళ్ళా 10 అయింది, ఓనర్ కూడా తిడతాడు లేట్ వస్తే, సరే నాడు నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఇంటికి వెళ్తాడు. అయితే ఇప్పుడు మళ్ళా ఇంట్లోపటికి వెళ్ళగానే హీరోకి నార్మల్ నైట్ ప్యాంట్ ఇంకా టీ షర్ట్ ఇస్తుంది. ఇది ఎక్కడదంటే నీకోసమే కొన్న కదా ఇందాక అంటే, ఓకే ఓకే అనుకుంటా ఆ డ్రెస్ వేసుకుంటాడు. ఆ నైట్ ప్యాంట్ ఇంకా టీ షర్ట్ అది చూడడానికి చాలా బాగుంటుంది హీరోకి అనమాట. అయితే హీరోయిన్ నుండి చాలా క్యూట్గా ఉంది. అయితే హీరోయిన్గా హీరో దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. డిన్నర్ అయిపోయింది, ఏం చేద్దాం చెప్పంటే, అయితే ఏమన్నా హారర్ మూవీ చూద్దామా అని చెప్పి హీరో అంటాడు. హారర్ మూవీ దేనికంటే, నాకు హారర్ మూవీస్ అంటే భయం, కానీ పక్కన ఎవరైనా ఉంటే మంచిగా చూడబుద్ధి అవుతుంది హారర్ మూవీస్ అంటే. అవునా, అయితే చూద్దామని చెప్పి ఒక మూవీ పెడుతుంది, హారర్ మూవీ. ఆ మూవీ కూడా చాలా ఓల్డ్ మూవీ, హారర్ మూవీ. అది కూడా మూవీ నేమ్ కూడా చెప్పరు. అయితే చూస్తూనే ఉంటారు మూవీ. హీరోయిన్ భయపడుతూ ఉంటుంది, హీరోతో చేతులు పట్టుకొని హీరోతో మూవీ చూస్తూ ఉంటే ఇక హీరోయిన్ తోటి ఇక సాంగ్ ఉంటుంది అనమాట. అక్కడ సాంగ్ ఉండగానే సాంగ్ ఒక 2 minutes ఉంటుంది, సాంగ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళా హీరోయిన్ నుండి అడుగుతుంది, సో నేను నిన్ను కిస్ చేయొచ్చా అని.
అయితే అన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పి హీరో అంటాడు. ఓకే, నీతో ఇలా చేపట్టుకుని ఉన్నది అదే చాలు నాకు అని చెప్పి హీరో ఓకే అని, హీరోయిన్ కూడా ఓకే అని చెప్పి అట్లనే వాళ్ళు చైర్లోనే కూర్చొని మాట్లాడుకుంటా నిద్రపోతారు మంచిగా. ఇక మార్నింగ్ అవుతాయి, హీరో మంచిగా తయారై మళ్ళా డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్దామని చెప్పి ఫస్ట్ 6 అవుతూ ఉంటుంది టైం. అయితే ఫస్ట్ ఇంటికి వెళ్ళి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, ఆఫీస్ డ్రెస్. సో నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పి 6 o'clock లేచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే అక్కడ అందరూ కుమ్మకూడి ఉంటారు ఆ ఇంటికాడ. అందరూ ఉండగానే ఏమైందబ్బా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు ఆ ఇంటికాడ. ఏమైంది అంకుల్, ఏమైంది, మీరందరూ ఇంతమంది ఉన్నారు ఇక్కడ అంటే, రే నువ్వే కదరా నా కూతురు కిడ్నాప్ చేసావు అని చెప్పి ఇంటున్నారు ఉరుక్కుంటూ వస్తాడు. నేనా, నీ కూతురు అందు కిడ్నాప్ చేశాను అంకుల్ అంటే, అరే నా కూతురు నిన్న నువ్వు సేమ్ డ్రెస్ వేసుకున్నారు, అందుకే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, కానీ నేనేం అడగలేదు. సో నువ్వే నా కూతుర్ని కిడ్నాప్ చేసావు, ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు. సో మీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు, కానీ మీ ఇద్దరు కలిసి రాలేదు. సో నాకు తెలిసి నిన్న నైట్ కూడా నువ్వు ఇంటికి రాలే అంటే నా కూతురుని ఏమో వేసావు అంటూ చెప్పురా అంటే, నేను నీ కూతురు ఏం చేస్తాను అంకుల్, బ్యాడ్గా అనుకుంటున్నారు, నేను అలాంటి వాడిని కాదు అంకుల్, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, నా గర్ల్ ఫ్రెండ్తో మంచి మూవీకి వెళ్ళి లంచ్ చేసి డిన్నర్ చేసి వాళ్ళ ఇంట్లోనే ఉండి వచ్చాను. సో నేను ఏ తప్పు చేయలే అంకుల్ అంటే, అవునా, సరే సరే నేను ఇట్లా కాదురా, నీకేం చేయాలి నాకు తెలుసు, పోరా పైకి అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు హీరో. పైకి వెళ్ళి మంచిగా డ్రెస్ వేసుకొని టెన్షన్ అవుతా స్నానం చేస్తాడు. ఇదేంది అంకుల్ ఏంటి ఇట్లా అంటున్నాడు, నేను కిడ్నాప్ చేసిన అంటాడు ఏందని చెప్పి హీరో ఫుల్ టెన్షన్ ఫియర్ అవుతాడు. అచ్చా ఏంది ఇది ఇప్పుడు ఎలా అని చెప్పి కిందకి వస్తా అంటాడు. అంతలోకి పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చి కాలర్ పట్టుకుంటారు హీరోది. సార్ ఏమైంది సార్ అంటే, బండి ఎక్కరాను ఫస్ట్ బండికి. సార్ మీరేం సార్ నన్ను ఎందుకు పట్టుకున్నారు సార్ అంటే, అమ్మాయిని ఎత్తుకపోయింది కాక నువ్వు మళ్ళీ ఏమైందంటావరా అని చెప్పి హీరో మీదనే కంప్లైంట్ వేసేస్తారు. సార్ నేను చేశానని చెప్పి ప్రూఫ్ ఏంది సార్ అంటే, ప్రూఫా, నిన్న ఇద్దరు ఒకటే టైంకి వెళ్ళారు కానీ ఇద్దరు ఒకటేసారి రాలేదు, అండ్ అమ్మాయి ఈరోజు రాలేదు, నువ్వు వచ్చావు, ఎందుకంటే డౌట్ రాకూడదని. సో కాబట్టి నువ్వే కిడ్నాప్ చేసావు. సో నీ మీద కంప్లైంట్ ఇష్యూ అయింది. సార్ ఎవరు ఇచ్చారు సార్ కంప్లైంట్ అంటే, ఎవరు ఇవ్వలేదు కానీ అనుమానం ఉంది. సో ఆయన వాళ్ళ డాడీ ఉండి కేసు పెట్టాడు కిడ్నాప్ అయిందని చెప్పి, కానీ ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళందరి పేర్లు అయిపోయింది, వాళ్ళందరినీ పట్టుకొని పోతున్నాం. సో అందులో నువ్వు ఒకడివి కాబట్టి బండి ఎక్కువ గమ్మున ఎక్కలేదా, తన్నులు తింటున్నా చేతిలో ఇక్కడనే రోడ్డు మీద అంటే, సరే సార్ బండి ఎక్కుతారు సార్ అని చెప్పి బండి ఎక్కుతాడు. ఇక బండికి పోలీస్ స్టేషన్ పోగానే పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు. కూర్చోగానే ఎంక్వైరీ చేస్తారు, ఏంది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఏంది కథ అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తారు ఇటు వచ్చి. సార్ నేను ఒక అనాథని సార్, నాకు ఏం తెలీదు, నేను ఇలా అనాథాశ్రమంలో పెరిగాను, అక్కడి నుంచి చదువుకొని ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాను సార్. అదాక రీసెంట్గా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ తోటి నిన్న నైట్ వెళ్ళాను. సో నాకు అంతకుమించి ఏం తెలియదు సార్. ఈ అమ్మాయి కూడా నేను ఎప్పుడైనా ఒకసారి ఇట్లా బస్ స్టాప్లో ఉన్నప్పుడు ఎవరో నలుగురు ఏడిపిస్తుంటున్నప్పుడు కూడా చూసాను సార్. సో వాళ్ళు అయి ఉండొచ్చు సార్ నాకు తెలిసి, కాబట్టి వాళ్ళని ఎంక్వైరీ చేయండి సార్ అంటే, నీకెట్లా తెలుసు నలుగురే ఉన్నారని. సార్ ఆ రోజు నేనే ఇంటికి తీసుకొచ్చాను సార్, అమ్మాయిని ఎవరు ఏడిపిస్తున్నారని. సార్ వాళ్ళు అయి ఉండొచ్చు సార్ అని చెప్పి హీరో అంటాడు. ఆహా, కథలు బల్ల అల్లుతున్నావురా, ఇంకా ఇంకా చెప్పు అని చెప్పి నవ్వుకుంటా కానిస్టేబుల్ ఎస్ఐ అంటాడు. అయితే సార్ ఎందుకు సార్ నవ్వుతున్నారు, చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా, నిజాలు చెప్పని చెప్పి కర్ర తీసుకొని హీరోని బాగా కొడుతూనే ఉంటారు. ఒక 2 hours దాకా నాన్ స్టాప్గా కొడుతూనే ఉంటారు. హీరో ఏం తెలియదు సార్, ప్లీజ్ సార్ మీ కాలు మొక్కితే సార్ అని చెప్పాను. 2 days అట్లనే కొడతారు, అన్నం పెడతారు కొడతారు. అన్నం కూడా మంచి అన్నం పెట్టారు ఆయనకి, మొత్తం సర్దిపోయిన అన్నం పెట్టి కొడుతూ ఉంటారు హీరోని. హీరో ఏమో నాకేం తెలియదు సార్ అంటాడు. అంతలోకి మ్యాటర్ హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే, హీరోయిన్ నుండి హీరోకి కాల్ చేస్తూ ఉంటుంది. అయితే హీరో లిఫ్ట్ చేయడు. ఏమైందని చెప్పి వాళ్ళ ఆఫీస్లో కాల్ చేస్తాయి. ఆఫీసులో కాల్ చేయగానే ఆఫీస్ నుంచి తీసేసాము ఆయన అని అంటారు. ఎందుకు సార్ ఏమైంది సార్ అంటే,
ఆయనేమో కిడ్నాప్ చేశారంట ఎవరిని అమ్మాయిని, ఆయన పోలీస్ స్టేషన్లో వేశారు. సో అందుకని మేము మా జాబ్లోకి వెళ్ళి తీసేసాము అంటే, ఏ పోలీస్ స్టేషన్ సార్ చెప్పగలరా అంటే, చెప్తాను ఏదో రాసుకోండి అడ్రస్ అని చెప్పి చెప్తాను. అయితే హీరోయిన్ నుండి అడ్రస్ రాసుకుంటే, అయితే ఉరుకుట్ట హీరోయిన్ కోర్ట్ నుంచి లాయర్ని తీసుకొని వెళ్ళి ఆమె హీరోకి బెయిల్ తీసుకొని మంచిగా హీరోయిన్ బయటికి తీసుకొస్తుంది. అయితే రీజన్ లేకుండా నువ్వు హీరోని ఎలా కొడతావు, ఎంక్వైరీ చేయకుండా ఎలా కొడతావు, నీకు ఎలా తెలుసు ఆయనే తప్పు చేశాడని, ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ చూపి అని చెప్పి హీరోయిన్ గట్టిగా అడుగుతుంది. అట్లనే లాయర్ కూడా అడుగుతాడు. అయితే అసలు నా హీరోయిన్ ఎక్కడ, హీరోయిన్ బయటికి రమ్మని చెప్పి హీరోయిన్ పిలిపిస్తారు. అయితే హీరో బయటకు కుంటుకుంటా బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. నేను బాగా కొట్టేసి ఉంటాను. అయ్యో 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 అని చెప్పి ఇట్రా బేబీ అని చెప్పి ఆయనని స్వీట్గా పిలుస్తూ ఉంటుంది. అయితే ఆయన కింద పడిపోతాడు. ఇక ఆయనని అంబులెన్స్లో తీసుకెళ్తారు అనమాట. ఇక ఆయనని ఏం రీజనబుల్ లేకుండా ఆయన అట్టుకుని కొట్టారు. ఆయన పైన ఇచ్చారు మీకు కేసు అని చెప్పి, కేసు రాసారంటే రాయలేదు మ్యామ్, జస్ట్ ఎంక్వైరీ చేసామంటే, ఎంక్వైరీ చేయడం అంటే అడగడం, కొట్టడం కాదు అని చెప్పి, మీ అందరి మీద కోర్టులో కేసు వేస్తానని చెప్పి అంటే, వద్దు మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అని చెప్పి అందరు బతిమలాడతారు అని చెప్పని సరే అని చెప్పి వదిలేసి హీరోయిన్ ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళగానే హీరో ఇంకా 4 days 5 days దాకా హాస్పిటల్లోనే ఉంటాడు. మంచి ట్రీట్మెంట్ అయితే హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. వాకింగ్ మెల్లగా నడుస్తుంటాడు. ఓకే పర్లేదులే, నేను కొంచెం పర్లేదు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, 4 days నుంచి ఇక్కడ ఉన్నావా నాతోటి, నేను చూసుకుంటాను నా గురించి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, మంచిగా నీకు ట్రీట్మెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇల్లు అంటే ఎల్లును నేను నీతోనే ఉంటాను. సరే అని చెప్పి హీరోతోనే ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాడు హీరోయిన్ తోటి. అంతలోకి హీరోయిన్కి కాల్ వస్తాయి, ఒక ఆపరేషన్ ఉంది మ్యామ్, తొందర రండి మ్యామ్ అంటే, ఆపరేషన్ ఎవరిది అంటే, ఒక అమ్మాయిది ఉంది మ్యామ్ ఆపరేషన్ అని చెప్పి అటుపక్క నుంచి కాల్ వస్తుంది. ఆపరేషన్ ఏమైందంటే, యాక్సిడెంట్లో ఎవరో పడిపోయారు మ్యామ్, హెడ్కి బాగా దెబ్బ తాకింది, రండి మ్యామ్ అని చెప్పి కాల్ వస్తుంది. అవునా, హెడ్కి బాగా దెబ్బ తాకిందా, అయ్యో కానీ నేను రాలేనే, నా బాయ్ ఫ్రెండ్ ఉంది, ఆయనకి బాగా ఇంజ్యూరీ అయింది, ఆయన నడవలేకపోతున్నాడు, ఆయనకు ఫుడ్ కూడా ఎవరు పెట్టేవాళ్ళు లేరు, సో నేను రాలేను, వేరే సార్ ఉన్నారు కదా ఆ సార్ని తీసుకోమను, అది అపాయింట్మెంట్ అని చెప్పి వేరే సార్కి చెప్తుంది. అయితే నో మ్యామ్ ఆయన లీవ్లో ఉన్నారు, సో మీరు ఒక 4 days నుంచి ఉన్నారు కదా మ్యామ్, రండి మ్యామ్ ఈ రోజు అన్న అని చెప్పి అడుగుతారు. అయ్యో ఎలా అని చెప్పి అంటే, అంతలోకి హీరో వింటాడు, హీరోయిన్ ఆపరేషన్ అంటే ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో ఎమర్జెన్సీ అయి ఉంటుంది, వెళ్ళు తొందరగా అని చెప్పి ఇక హీరోయిన్ నుండి హీరోయిన్ పంపిస్తుంది. అయితే హీరోయిన్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే ఇక ఈయన హీరో గిట డిశ్చార్జ్ అవుతాడు. ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అవ్వగానే ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే అందరు ఈయన కోపంగా చూస్తూ ఉంటారు. కోపం చూస్తూ ఉంటే పైకి వెళ్తాడు కుంటుకుంటా, పైకి మెట్లకి ఇక పండుకుంటాడు. అలానే రూమ్లోకి వెళ్ళి పండుకోగానే ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అవ్వగానే ఎంత కొట్టారో దేని కొట్టారో తెలియదు, నన్ను ఒట్టిన కొట్టేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు హీరో. ఆయన బాధపడాడు కాక ఇంకా ఈ చిన్న అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఆ రోజు కాలేజ్కి వెళ్ళింది, ఇంకా అది కాక అప్పుడు ఒకసారి ఆ అమ్మాయిని ఎవరో 4 ఫాలో అయ్యారు, వాళ్ళు ఏమన్నా చేశారా అని చెప్పి ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తా అసలు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు ఏమైంది, కథ ఏంది ఇది అని చెప్పి హీరో ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. నైటే కొంతమందికి కాల్ చేసి ఎంక్వైరీ చేస్తా అంటే ఎవరు సపోర్ట్ చేయరు. అయితే 2 ఉంటారు సపోర్ట్ చేయడానికి, వాళ్ళ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళకి చెప్తాడు ఇలా చేయండి అని. అయితే వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. ఇక వెళ్ళగానే నైట్ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అయితే ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే మళ్ళా కిందికి వస్తాడు టిఫిన్ చేద్దామని, బ్రేక్ఫాస్ట్. కిందికి రాగానే కింద అందరు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అయ్యమ్మో ఓలమ్మో నా కూతురు చనిపోయింది అని చెప్పి అందరు ఏడుస్తూ ఉంటారు. అయితే అంతలోకి వస్తాడు కిందికి రాని, ఏమైంది అంకుల్ అని చెప్పని చూస్తాడు.
నా సారు బాబు నన్ను క్షమించు బాబు, నేను ఒట్టిపోయినాను, పోలీసులతోటి కొట్టిపించాను, నా కూతురుని ఎవరో కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశారు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. మీకెలా తెలుసు సార్ అంటే, నన్ను హాస్పిటల్ వాళ్ళు కాల్ చేసి చెప్పారండి. నేను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నా కూతురు బాడీని మొత్తం ఇట్లా మూట కట్టి పెట్టారు, నా కూతుర్ని ఎవరో రేప్ చేసి చంపేశారని చెప్తున్నారు. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. అవునా అని చెప్పి హీరో వెళ్ళి ఆ అమ్మాయి చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకోగానే చేయి కాడ తేడా కొడుతుంది హీరోకి. ఏంటి ఇలా చెయ్యని. అయితే హెడ్ పట్టుకుంటాడు. ఆ హీరో కూడా ఏడుస్తే హెడ్ పట్టుకుంటాడు. హెడ్ పట్టుకోని హీరోకి మళ్ళా తేడా కొడుతుంది. హెడ్ పట్టుకోని అసలు ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి. అయితే ఏం తేడా కొట్టిందంటే ఇప్పుడు చెప్పాడు, లాస్ట్లో తెలుస్తుంది అనమాట అమ్మాయి ఇక్కడ ఏం తేడా వచ్చిందో. అయితే హీరో అంటే ఏడుస్తూ బయటికి వెళ్ళి టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి కూర్చొని టిఫిన్ తింటూ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏమైంది, ఏం జరిగింది, ఏంది కథ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తే కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకోగానే నెక్స్ట్ వేరే సీన్, విలన్ కాడికి వెళ్తే సీన్. విలన్ కాడికి వెళ్ళగానే విలన్ నుండి మళ్ళీ స్కూటర్ సౌండ్ వస్తూ ఉంటుంది. మూట కింద పడేస్తాడు. మూట మళ్ళీ వేసుకొని మళ్ళా పైకి వెళ్తాడు. సముద్రం దగ్గర ఉన్న హోటల్ బిల్డింగ్ మీదకి వెళ్తాడు. బిల్డింగ్ మీదకి వెళ్ళి మంచిగా బిల్డింగ్ లోపల ఒక అమ్మాయిని కట్టేసి ఉంటాడు కదా, అమ్మాయిని చూసి మళ్ళీ నవ్వుతాడు. నేను మళ్ళీ వచ్చేసాను, ఆనందపడు, ఖుషిగా ఉండు, నీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను వచ్చేసాను అని క్లాప్స్ కొడతా ఉంటాడు. క్లాప్స్ కొడతా ఉంటే, రే ఎవడ్రా నువ్వు, నన్ను వదిలేరా, నా ముంగట అందరిని ఏడిపిస్తున్నావురా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అయితే అంతలోకి విలన్ నుండి మూట పడేసి, అయ్యోయ్యో బాధపడకమ్మా, బాధపడకు, నిన్నందుకు ఏడిపిస్తా, నీకోసం ఈరోజు బిర్యానీ తెచ్చా అని చెప్పి బిర్యానీ తీసి ఆమెకి తినిపిస్తూ ఉంటాడు. థమ్స్అప్ బాటిల్ తెస్తాడు, థమ్స్అప్ తాగిపిస్తూ ఉంటాడు. చికెన్ పీస్, నీకు లెగ్ పీస్ కూడా ఇష్టం అంటే చెప్పు, లెగ్ పీస్ కూడా తెచ్చాను. చెస్ట్ పీస్ ఇష్టం అంటే చెప్పు, చెస్ట్ పీస్ తెచ్చాను. మటన్ బిర్యానీ ఇష్టమా చెప్పు, మటన్ బిర్యానీ కూడా తెచ్చాను. ఫ్రాన్స్ బిర్యానీ ఇష్టమా చెప్పు, ఫ్రాన్స్ బిర్యానీ తెచ్చాను. ఎందుకంటే నువ్వు ఆనందంగా ఉండి బాధపడతావు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ ప్రతి ఒక్క అన్నం పెడతా ఉంటాడు. చికెన్ పెడతాడు, మటన్ పెడతాడు, ఫ్రాన్స్ పెడతాడు, అన్ని కడుపు నిండి అన్నం పెట్టి ఇక థమ్స్అప్ తాగిపించి వాటర్ తాగిపించి, అమ్మ కొంచెం కడుపులో పెయిన్గా ఉందంటాడు. నీ వెనకనే వాష్రూమ్ ఉంది, ఓ వెళ్ళు అని చెప్పి చేతులు ఇప్పేస్తాడు. అయితే విలన్ వెళ్ళి చైర్ కాడ కూర్చుంటాడు. హీరోయిన్ అంటున్నా సారీ, అమ్మాయి ఉండి ఈయన మీదకి దూకేస్తుంది. అమ్మాయి ఉండి వీడి మీద దూకేస్తుంది. దూకానే వీడి మీద పడలేదు, ఎందుకంటే వీడు ఆ అమ్మాయికి చాలా డిస్టెన్స్లో ఉంటాడు. అయితే డిస్టెన్స్లో ఉండగానే, ఏంటమ్మా నన్ను పట్టేసుకొని కొట్టేద్దాం అనుకున్నావా, నన్ను కొట్టలేవు కదా, పో గమన వాష్రూమ్ పోయి నీ పని కానిచ్చుకొనిరా, తాత నా పని చేస్తా అని చెప్పి అంటాడు విలన్. అయితే అమ్మాయి ఉండి ఏడ్చుకుంటే మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ పోయి మళ్ళీ కూర్చుంటే మళ్ళీ వచ్చి, అయితే విలన్ నుండి అమ్మాయి చేతులు కట్టేసి మళ్ళా ఒక మూటలోకి వెళ్ళి ఒక అబ్బాయిని తీస్తాడు. తీయగానే, అరే ఎవరినో తీసుకొస్తున్నావు, నాకు తెలిసిన వాళ్ళని తీసుకొస్తున్నావు, తెలియని వాళ్ళని తీసుకొస్తున్నావు అని చెప్పి అమ్మాయి అంటది. అవునా, వీటి నీకు తెలీదా అంటే, తెలీదు నాకు, ఎవరినో చంపుతున్నావు. నాకు చంపడం అంటే ఇష్టం, రక్తం అంటే ఇష్టం, ఇట్లా ఏడిపోయడం అంటే ఇంకా ఇష్టం, అదిగో టార్చర్ చేస్తా ఏడిపోయడం అంటే ఇంకా ఇష్టం, టార్చర్ చేసి చంపడం అంటే ఇంకా ఇష్టం అని చెప్పి వాడిని మంచిగా చేతులు కాళ్ళు కట్టేసి కాలు రెండు పక్కల పంగజాపిచ్చి కట్టేస్తాడు. కట్టేగానే గోల్ఫ్ ఉంటుంది కదా, ఆ గోల్ఫ్ బ్యాట్ తీసుకొస్తాడు. అయితే గోల్ఫ్ బాల్ తీసుకొచ్చి బాల్ మధ్యలో పెట్టి గోల్ఫ్ బ్యాట్ తోటి గోల్ఫ్ని కొట్టి కరెక్ట్గా ఎవరినైతే కట్టేస్తాడో వాడి సెంటర్లో కొడతాడు. ఆ బాల్ తోటి సెంటర్ కొట్టానే అమ్మా అనుకుంటే లేస్తాడు. బాగా ఏడుస్తుంటే ఇట్లా
ఊరు కొట్టారు నన్ను, అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటాడు సెంటర్లో కొట్టగానే. ఆయన ఇంకా పంగ దగ్గర కూడా అనలేడు, కాళ్ళు దగ్గర కన్నలేడు అనమాట. ఎందుకంటే రెండు కాళ్ళు సాపి కట్టేసి ఉంటాడు అనమాట. అయితే చేతులతో అన్న పట్టుకుందామంటే చేతులు కూడా కట్టేసి ఉంటాడు. కష్టపడితే ఏడుస్తూ ఉంటాడు, కళ్ళకి నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ఏంద్రా ఒప్పుకుందా, నిధులకి వెళ్ళేసావా, బాగున్నావా, తిన్నావా, ఏం తిన్నావు అంటాడు. సార్ ఎవరు సార్ నన్ను సార్ కట్టేసి ఇట్లా కొట్టారు అని చెప్పంటే, నేనా రాజులకి రాజుని, దేవుళ్ళకి దేవుణ్ణి, మాంత్రికులకి మాంత్రికుని, విలేనికి విలన్ని. కాబట్టి ఇప్పుడు నేను కొట్టడానికి వచ్చిన యోధుణ్ణి. సో నేను తన్నులు తిను నువ్వు ఇప్పుడు అని చెప్పి గోల్ఫ్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గోల్ఫ్తో మళ్ళీ సెంటర్లో కొడతాడు. అట్లా ఒక 10 times కొడుతూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. ఇక ఆడుండి అమ్మ అమ్మ నడిచి ఇక ఇక కింద పడిపోతాడు. కళ్ళు తిరిగి సెంటర్ పెయిన్ ఎక్కువైపోయి కింద పడిపోగానే, ఏంద్రా నొప్పి ఉందా, సరే బాల్తో కొట్టనులే అని చెప్పి బ్యాట్ తీసుకొని ఇక సెంటర్లో అద్దన మళ్ళీ కొడుతూనే ఉంటాడు. సెంటర్లో కొట్టగానే వాడి సెంటర్ మొత్తం పగిలిపోయి బ్లడ్ వస్తూనే ఉంటుంది. అయితే అక్కడ కూర్చున్న కట్టేసి ఉన్న అమ్మాయి చూసి భయపడుతూ ఉంటుంది. రే 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 ఎందుకురా అట్లా హింసించి చంపేస్తున్నావు, రే చంపేరా మమ్మల్ని ఒకటేసారి, ఎందుకురా అట్లా ఏడిపిస్తున్నావు. ఆహా నేను చంపనుగా, నిన్నైతే అస్సలు చంపా, ఇప్పుడే వీడిని అయితే చంపేసి ఇప్పుడే ఆగు, ఇంకా ఒక 10 నిమిషాలు ఆడుకోవాలని చెప్పి ఇంకా 10 నిమిషాలు అని చెప్పి 2 గంటల సేపు వాటితోటి ఆడుతూనే ఉంటాడు. గోల్ఫ్ బ్యాట్తో నెత్తి మీద కొడతాడు, చేతుల మీద కొడతాడు, సెంటర్లో కొడతాడు. గోల్ఫ్ బ్యాట్తో టార్చర్ చేసి ఇక పెద్దగా సీకులు కట్ చేసే మిషన్ ఉంటుంది కదా, మిషన్ తీసుకొస్తాడు. వాడు ఏళ్ళన్నీ కట్ చేస్తాడు, మొత్తం బాడీ మొత్తం పీసులుగా కట్ చేస్తాడు. ఆ మిషన్ తోటి కట్ చేసి మళ్ళీ హెడ్ కట్ చేస్తాడు. హెడ్ తీసుకెళ్ళి మళ్ళీ బెంచ్ మీద పెడతాడు. అట్లా ఒక 4 heads పెడుతుంటాయి. ఆల్రెడీ ముందే 3 heads ఉంటాయి, ఇది 4th head పెడతాడు. పెట్టగానే ఇక అమ్మ అంటే, ఎందుకురా నాకు ముంగట అట్లా చంపేసిన వాళ్ళ తలలు ఆడ పెడుతున్నావు, అరే కుళ్ళిపోయి వాసన వస్తున్నాయి రా అని చెప్పి అంటే, అయితే వాసన వస్తే పీల్చుకో బాగుంటుంది, ఇంకేంది నీకు అని చెప్పి మళ్ళా ఆ ముక్కలు చేసిన శవాన్ని మొత్తం బ్యాగ్లో వేసుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. రేపు కలుస్తానే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడితో 3rd episode కంప్లీట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో సీక్రెట్ అనేది తెలిసిపోతుంది. అసలు ఎవరు విలేనో, అసలు ఎవరు అమ్మాయి, ఎవరు కట్టేశారు, అసలు దొంగ ఎవరు, హీరోని ఎందుకు కొట్టారు, ఇది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలిసిపోతుంది మీకు. సో నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.